జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా నేడు వాటిని నిర్ధారిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుందన అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించనున్నాయి. రేపు లేదా ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల వివరాలను పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతిని అనుసరించారు. వార్డు సభ్యులను ఎంపీడీఓలు, సర్పంచ్ పదవులను ఆర్డీఓలు రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటా పరిగణలోకి తీసుకున్నారు. ముందుగా ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం స్థానాల్లో 50% మించకుండా కసరత్తు చేశారు. ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేశారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ కార్యాలయానికి రిజర్వేషన్ల వివరాలను జిల్లా యంత్రాంగం పంపించింది. రిజర్వేషన్లు నిర్ధారిస్తూ నేడు పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. రిజర్వేషన్ల వివరాలతో పాటు ఎన్నికల సన్నద్దతను తెలుపుతూ ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ వైఖరి తెలపాలని గత వాయిదాలో హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించనున్నాయి. ఎన్నికలు నిర్వహించనున్నందున పిటిషన్పై విచారణ ముగించాలని కోరనున్నాయి. రేపు లేదా ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్రంలో 12,733 పంచాయతీలు, 112,288 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ ప్రక్రియ ఆదివారంతో పూర్తయింది. బ్యాలెట్ బాక్సులు, ఇంక్, బ్యాలెట్ పత్రాలు తదితర సామాగ్రిని సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ గతంలోనే ఇచ్చారు. డిసెంబర్ 17 నాటికి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్ఈసీ ప్రణాళిక చేసింది. పోలింగ్ మధ్యాహ్నం వరకు పూర్తి చేసి అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు. ఎన్నికల కోడ్ అమలు, బందోబస్తుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ఎస్ఈసీకి పోలీసు శాఖ వివరించింది.